MBBS in North America 32 లక్షలకే MBBS ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ శ్రావ్య. మనతో పాటు ఇప్పుడు ఉన్నారు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వెల్తి చక్రధర్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, థ్యాంక్ యూ. సో ఇప్పుడు చాలా మంది కస్టమర్స్ చాలా గోల్ చేస్తున్నారు ఏంటంటే ఎస్ఐపి CAGR రిటర్న్స్ అనేది చాలా డిఫరెన్స్ చూపిస్తుంది, అక్కడ ఉన్న దానికంటే మనకు వచ్చే దాంట్లో రిటర్న్స్ అనేది చాలా డిఫరెన్స్ గా ఉంది అని చెప్పి చాలా గోల్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు నిజం? అసలు CAGR వాళ్ళు చెప్పినట్టే వస్తుందా, వేరే ఏమైనా మారుతుందంటారా? లేదమ్మా, ఇది యాక్చువల్గా ఏంటంటే మనం చాలా మంది కస్టమర్స్ నా దగ్గర కంప్లైంట్ చేస్తున్నారు. ఇది రోజు రోజుకి మాకు ఫోన్ చేస్తారు, మీరు చెప్తారు అంత రిటర్న్ వస్తుందని, చూస్తే తక్కువ రిటర్న్ ఉంది, మీరు చూపించే యాప్స్ కరెక్ట్ కాదు అంటారు. మేము చూడండి జెన్యున్గా చేస్తాం. మేము ఏం చేసినా కూడా ఒక పోర్టల్ ఇస్తాం ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి కూడా. మా దగ్గర ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో, రిటర్న్ ఇన్వెస్ట్ చేస్తారో, ఆ ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి మేము ఒక లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇస్తాము. ఆ లాగిన్ ఐడి పాస్వర్డ్లో వాళ్ళు ఎంటర్ అయితే కనుక ఆ పోర్టల్లో వాళ్ళ ఫండ్ ఎంత పెట్టారు, దానికి రిటర్న్ ఎంత వచ్చిందని కనిపిస్తుంది. అది రీసెంట్గా వచ్చిన ఇష్యూ ఏంటంటే పరాక్వెరీ ఫ్లెక్సీ క్యాప్. పరాక్వెరీ ఫ్లెక్సీ క్యాప్ అంటే మీకు తెలుసు, చాలా ఫేమస్, వన్ ఆఫ్ బెస్ట్ ఫ్లెక్సీ క్యాప్. మేము కూడా రికమెండ్ చేస్తాం స్ట్రాంగ్గానే. అయితే ఒక క్లయింట్ మనం 10,000 SIP చేయండి బాగుంటుంది చెప్పాను. సో ఆయన లాస్ట్ 5 years నుంచి SIP చేసుకుంటూ వచ్చారు, ఎవ్రీ మంత్ చేసుకుంటూ వచ్చారు. సో అలా చేసుకుంటూ వచ్చినప్పుడు ఆయనకి 6 lakhs ఏమో ఆయనకి కనిపించింది. సో 6 lakhs దాకా ఆయన ఇన్వెస్ట్మెంట్ అయ్యింది. అంటే 5 years అంటే మనకి 5 into 12 months 60 ఇన్స్టాల్మెంట్స్ వస్తాయి. సో 10,000 rupees per SIP కాబట్టి 6 lakhs ఇన్వెస్ట్మెంట్ జరిగింది. సో దానికి ఈక్వల్గా ఆయనకి ఎంత వాల్యూ కనిపించింది అంటే 9,56,000 కనిపించింది. సో ఈ 9,47,000 కనిపించినప్పుడు ఆయన క్యాలిక్యులేటర్ తీసుకున్నారు. తీసుకొని 6 lakhs మీద 9 lakhs వస్తే ఎంత రిటర్న్ వచ్చినట్టు అదేం చూపించింది, 9.57% చూపించింది. కానీ నా కంప్యూటర్ ఏం చూపిస్తుంది, 18% వచ్చినట్టు చూపిస్తుంది. ఆయన అనుకున్నాడు 18% వస్తే ఇంతకన్నా ఎక్కువ రావాలి కదా, మరి నేను చూస్తే క్యాలిక్యులేటర్లో తక్కువ వచ్చింది అని ఆయన క్వశ్చన్. ఇదేంటంటే యాక్చువల్గా ఈయన 6 lakhs అనేది ఒకసారి పెట్టాల, ఇన్స్టాల్మెంట్స్లో వేసుకుంటూ వస్తున్నారు. సో ఎప్పుడైతే ఇన్స్టాల్మెంట్లో వేసుకుంటూ వస్తున్నారో మా సిస్టమ్ ఎలా చూపిస్తుందంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్కి ఎంత రిటర్న్ వచ్చింది, సెకండ్ ఇన్స్టాల్మెంట్కి ఎంత రిటర్న్ వచ్చింది, థర్డ్ ఇన్స్టాల్మెంట్కి ఎంత రిటర్న్ వచ్చింది అనేది ఈ మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ వల్ల కనిపిస్తుంది అనమాట. సో అలా చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే మార్కెట్లో అప్ అండ్ డౌన్ అవుతుంటుంది కాబట్టి ఒక ఇన్స్టాల్మెంట్కి 26% రిటర్న్ కూడా రావచ్చు, ఒక ఇన్స్టాల్మెంట్కి 0% రిటర్న్ కూడా రావచ్చు, ఒకటి మైనస్లో కూడా పోవచ్చు. ఎందుకంటే అప్పులో కొన్నాం, కొన్ని ఇన్స్టాల్మెంట్స్ అప్పులో కొంటాం మార్కెట్లో ఉన్నప్పుడు మార్కెట్ డౌన్ అయిపోయింది అంటే అప్పులో కొన్న ఇన్స్టాల్మెంట్స్ అన్నీ నెగిటివ్లోనే ఉంటాయి. సో ఇట్లా నెగిటివ్, పాజిటివ్, జీరో అన్నీ ఇక్కడ యావరేజ్ చేస్తే 18% అని వస్తుంది. సో వీళ్ళు ఎలా చేస్తారంటే అలా అని చూడరు, ఆ కాలమ్స్ని సపరేట్గా ఉన్న కాలమ్స్ని చూడరు, ప్రతి ఒక్క ఇన్స్టాల్మెంట్ ఎంత వచ్చింది అని. ఫైనల్ చూసేది ఏంటంటే నేను పెట్టింది 6 లక్షలు, నాకు అనుభవం 9 లక్షలే వచ్చింది అంటే 50% కూడా రాలా, డబల్ కూడా అవ్వాలా. ఎస్ఐపిలో ఉన్న ప్రాబ్లం ఇదండి. ముందు అర్థం చేసుకోరు జనం అందరూ కూడా. ఎక్కువ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసుకుని వస్తారు మైండ్లో. మనం పెట్టిన అమౌంట్ రిటర్న్ డబల్ అవ్వాలి అంటే అట్లీస్ట్ 9.5 years ఆగాలి. 9.5 years అయితేనే మనకి ఎస్ఐపి మోడ్లో మనం పెట్టినాక డబల్గా కనిపిస్తుంది. అప్పటిదాకా మనం పెట్టినాకంటే తక్కువ కనిపిస్తుంటుంది. ఇప్పుడు రీసెంట్గా ఎవరైతే 2024లో స్టార్ట్ చేశారో వాళ్ళకి ఈవెన్ ఎస్ఐపీలో నెగిటివ్గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మార్కెట్ బాగా పడిపోయింది కదా, బికాస్ ఆఫ్ రష్యా ఉక్రెయిన్ వార్ కావచ్చు, అలాగే చూస్తే మనకి ఈ ట్రేడ్ వార్ కావచ్చు, టారిఫ్ల వల్ల, ఇలా రకరకాల మన ఎలక్షన్స్, ఇవన్నీ కూడా లాస్ట్ 1.5 year నుంచి చూస్తే అన్ని ఎస్ఐపీలు నెగిటివ్లోనే ఉన్నాయి. వీళ్ళేమనుకుంటారంటే లాస్ట్ 1.5 year నుంచి చేస్తున్న దానికి నాకు నెగిటివ్లో రిటర్న్ వచ్చింది కాబట్టి ఇంకా నెగిటివ్లో కంటిన్యూ అవుతుంది అన్న థాట్లో ఉండి మనకు ఆ పేపర్లో కూడా వస్తుంది, సెబీ కూడా చెప్పింది, యాంఫీ కూడా చెప్పింది. రికార్డ్స్ ఏంటంటే చాలా మంది 30% ఆఫ్ ఎస్ఐపీస్ ఆపేశారు, చేయడం మానేశారు. ఎందుకంటే వాళ్ళకి తెలియట్లేదు రాబోయే రోజుల్లో మార్కెట్ ఎప్పుడు ఎలా ఉండదు, మళ్ళీ గ్రోత్ స్టార్ట్ అవుతుంది, రిటర్న్స్ బాగా వస్తాయి అని చెప్పి. సో ఎప్పుడు లంసమ్గా పెట్టిన రిటర్న్కి వేరుగా ఉంటుంది, ఎస్ఐపి ఫామ్లో వెళ్తున్నప్పుడు రిటర్న్ వేరుగా ఉంటుంది అనమాట. సో వాళ్ళు ప్యానిక్ అవ్వకూడదు, తక్కువ వచ్చింది అలా కంపేర్ చేయకూడదు. ఈ సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయడం చాలా మందికి అలవాటు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ వేరు, సింపుల్ ఇంట్రెస్ట్ వేరు. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది, ప్రతి ఒక్క ఇన్స్టాల్మెంట్స్ని తీసుకుని మేము కౌంట్ చేస్తాం ఎంత రిటర్న్ వచ్చింది అని చెప్పి. వీళ్ళు సింపుల్గా ఏం చేస్తారంటే నేను ఇప్పటిదాకా పెట్టాను 6 లక్షలు, పైన 9 lakhs కనిపించింది అంటే రిటర్న్ 5 ఏళ్ళకి 9 lakhs కొంచెం తక్కువే. చాలా మందికి ఇది నేను చెప్తున్నానండి, ఎస్ఐపిస్ వల్ల మీకు ఫస్ట్ 5 yearsలో రిటర్న్ కనిపించదు, మీరు నమ్మకం ఉంటేనే కంటిన్యూ చేయాలి లాంగ్. చాలా మంది 2020 తర్వాతనే ఎంటర్ అయ్యారు మార్కెట్లో. బిఫోర్ 2020 ఏం జరిగిందని ఎవరు తెలియట్లా. నేను చెప్తాను చూడండి, బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తా. HDFC మిడ్ క్యాప్. HDFC అనేది చాలా మంచి ఫండ్ హౌస్, ఇండియాలో నెంబర్ 1 ఫండ్ హౌస్, వన్ ఆఫ్ ద టాప్ బెస్ట్ ఫండ్ హౌస్. వాళ్ళ మిడ్ క్యాప్ అంటే ఇంకా బెస్ట్. సో మీరు నమ్మరు, 2015లో కనుక ఎవరైనా ఎస్ఐపి స్టార్ట్ చేసి 2020 దాకా
చేస్తే 5 years ఇన్వెస్ట్ చేస్తే చేస్తుంటే పెట్టింది 6 lakhs రిటర్న్ ఎంత వచ్చింది అనుకుంటారా 6 lakhs మీద? ఇంకొక 50% వచ్చి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. దీనిలాగానే 9 lakhs వచ్చింది అనుకుంటారు కదా, కానీ కాదు, కేవలం 13,000 వచ్చింది. ఓకే. అంటే పెట్టిన 6 lakhs కి మంచి టాప్ మోస్ట్ ఫండ్ లో పెట్టినా కూడా 6 months 5 years ఆగిన తర్వాత ఓకే 6 lakhs కి 6 lakhs 13,000 అయింది. అంటే ప్రాఫిట్ ఎంత అంటే 13,000 13,000 వచ్చింది. వచ్చింది. ఇది చాలా మంది తెలియదు, ఓకే. గతం తెలియదు. ఎందుకంటే కొత్తగా ఎంటర్ అయ్యారు కాబట్టి అలాంటి సైకిల్స్ వాళ్ళు చూడలేదు కాబట్టి ఎస్ఐపిస్ ఇంకా బ్రహ్మాండము అనే సైకిల్స్ తో వస్తారు. ఓకే. మేము 15 years నుంచి ఫీల్డ్ లో అందరూ ఎస్ఐపి సజెస్ట్ చేస్తూ ఉంటారు కదా సార్, ఎస్ఐపి లో ఇన్వెస్ట్ చేయండి. ఎస్ఐపి కరెక్టే ఎప్పుడు 20 years దాకా చేస్తే, ఓకే, లాంగ్ టర్మ్ గోల్ 15 years దాకా చేస్తే. మనం 5 years చేసామనుకోండి, ఇదే నేను చెప్పిన ఈ 2015 లో కనుక హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ లో లంసంగా పెట్టేస్తే 6 లక్షలు, వాళ్ళకి 7,31,000 వచ్చింది. ఎప్పుడైనా లంసంకే షార్ట్ టర్మ్ లో లంసమే బెటర్. ఓకే. ఎస్ఐపి ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్ లో బెటర్ కాదు. ఎవరికైతే 15 years టెన్యూర్ ఉంది అన్న మాత్రమే వేయాలి. ఎస్ఐపిలో ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయాలంటే 15 years అండ్ ప్లస్ హార్జన్ టైం హార్జన్ ఉండాలి అట్లీస్ట్, లేదా మన దగ్గర లంసంగా అమౌంట్ అవైలబిలిటీ లేకపోయి ఉండాలి. వీళ్ళిద్దరికీ ఎస్ఐపి షూట్ అవుతుంది కాబట్టి లంసంగా డబ్బులు ఉన్నాయి అంటే మాత్రం ఫిక్స్డ్ డిపాజిట్ ఏమో బ్యాంక్ లో 10 lakhs పెట్టి ఇక్కడ 1,000 రూపీస్ ఎస్ఐపి వేస్తే లాభం లేదు. ఇప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే, ఎవరైనా చిన్నపిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకంటూ ఒకటి ఎస్ఐపి స్టార్ట్ చేసేసి ఎవ్రీ ఇయర్ లేదా ఎవ్రీ మంత్ వాళ్ళకంటూ ఒక ఎస్ఐపి స్టార్ట్ చేసి చేసుకుంటూ ఉంటే వాళ్ళు పెరిగే కొద్దీ ఆ అమౌంట్ పెరుగుతుంది కాబట్టి వాళ్ళకి అది యూజ్ అవుతుంది. అలాంటి వాళ్ళకి ఎస్ఐపి అనేది చాలా బెనిఫిట్ అవుతుంది. కానీ 1,500 రూపీస్, ఓకే, కేవలం 1,500 రూపీస్ పర్ మంత్ కనుక మీరు చెప్పినట్టుగా పిల్లలు పుట్టినప్పుడు వేస్తే వాళ్ళకి 30 ఏళ్ళు వచ్చేసరికి 30 years వచ్చేసరికల్లా 1 crore ఉంటుంది. ఓకే, 1 crore. సో అది ప్రూవ్ అయింది. తెలియకుండానే ఒక అమౌంట్ లంసమ్ అమౌంట్ వచ్చేస్తుంది. సో 1,500 రూపీస్ అంటే చాలా చిన్న అమౌంట్ పర్ మంత్, ఎవ్రీ మంత్ చేసుకుంటూ వెళ్తే సో ఆటోమేటిక్ గా వాళ్ళకి అనేది బెడ్ అమౌంట్ అయితే కనిపిస్తుంది, 1 CR అయితే వస్తుంది. ఓకే. సో అదండి ఇందులో ఉన్న బ్యూటీ. ఎస్ఐపి కూడా మీరు ఎప్పుడు కూడా ఇన్వెస్టర్స్ అందరూ మాకు కాల్ చేస్తారు, రోజు మీరు చెప్పింది ఒకటి జరుగుతుంది ఒకటి అంటారు. అలా ఎందుకు జరుగుతుంది అంటే మాత్రం షార్ట్ టర్మ్ 3 years కి 1 year కి 2 year కి రిటర్న్ కనిపించదు. మనం కనుక ఎస్ఐపి ఫామ్ లో వెళ్ళాలి అంటే మ్యూచువల్ ఫండ్స్ లో అట్లీస్ట్ 15 years ఆగాలి, అప్పుడు కానీ మనకు రిటర్న్ అనేది కనిపించదు. బట్ వేరే లంసమ్ గా ఇన్వెస్ట్మెంట్ చేయండి, మీకు 3 years 4 years లోనే మీకు రిటర్న్ అయితే కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.